శ్రీమాత్రే నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి 2025 సంవత్సరం ఏ విధంగా గ్రహాల యొక్క స్థితి అనుకూలించబోతుంది, మరి ధనుసు రాశి వారికి అనుకూలంగా మారుతున్న గ్రహాలేంటి, ప్రతికూలంగా మారుతున్నటువంటి గ్రహాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనం సంవత్సర ఫలితాలు పరిశీలించినప్పుడు ప్రధాన గ్రహాలైనటువంటి శని, గురువు, రాహు, కేతువుల యొక్క స్థితి తెలుసుకొని ఈ సంవత్సర ఫలితాలు విశ్లేషణ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ సంవత్సరం ప్రారంభంలో మనకి మార్చి నెలాఖరు వరకు కూడా 3వ స్థానంలో శని భగవానుడు అనుకూల స్థితిలో ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మరి ఇంచుమించుగా మనకి 29 మార్చి నెలలో చతుర్థ స్థానంలోకి వెళ్తూ అర్ధాష్టమ శని రాబోతుంది. ఇది ఒక విధంగా మరి ధనుసు రాశి వారికి అంత అనుకూలమైన స్థితి కాదు. సహజంగా ఈ ధనుసు రాశి వారికి 4వ భావం అన్నది సహజ రాశి చక్రంలో 12వ భావం అవడం వల్ల సాధారణంగా ఈ రాశివారు సొంత ప్రాంతంలో అభివృద్ధి చెందలేరు. సాధారణంగా పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తి అనుభవించలేరు. అలాగే వీరు సొంత గృహం ఏర్పాటు చేసుకోవాలంటే చాలా కష్టపడవలసి వస్తుంది. ఎందుకంటే వ్యయస్థానం 4వ భావం అవడం వల్ల వీళ్ళకి చతుర్థ భావానికి సంబంధించిన ఫలితాలు అతి కష్టం మీద రావడం జరుగుతూ ఉంటుంది. అదే హాస్టల్లో చేరడం అంటే ఈజీగా వెళ్తారు, విదేశ ప్రయత్నాలు ఫలిస్తాయి, దూర ప్రాంతంలో గృహ నిర్మాణాలు కొనుక్కోవడం అంటే బాగుంటుంది. సొంత ప్రాంతంలో మాత్రం అభివృద్ధి చెందలేరు. అటువంటి వారికి ప్రస్తుతం శని 4వ స్థానంలో ఏర్పడడం వల్ల అర్ధాష్టమ శని ప్రారంభమవుతుంది. అంటే సాధారణంగా శని 4వ స్థానంకి వస్తున్నాడు, ఏమవుద్దులే అనుకుంటూ ఉంటారు. అంటే శని భగవానుడు ఒక గ్రహానికి కొన్ని భావ కారకత్వాలు ఉంటాయి. గురుగ్రహం 2, 5, 11 స్థానాలకు కారకత్వం వహిస్తాడు. కాబట్టి గురుగ్రహం ఏ భావానికి వచ్చినా ఈ ధనభావం, లాభం ఇవన్నీ యాక్టివేట్ చేస్తుంటాడు. కాబట్టి అతనికి పెద్ద ఇబ్బంది ఉండదు. శని భగవానుడు 12వ భావానికి, అష్టమ భావానికి కారకత్వం వహిస్తుంటాడు. అంటే ఇప్పుడు మరి శని భగవానుడు మీకు 4వ స్థానంలోకి వెళ్తున్నాడంటే 4వ భావంలోకి వ్యయాధిపతి వస్తే ఏ ఫలితం ఇస్తాడు, అష్టమాధిపతి వస్తే ఏ ఫలితం ఇస్తాడు అన్నది మీకు క్లారిటీగా ఈ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం అవడం జరుగుతుంది. మరి వ్యయాధిపతి 4వ స్థానంకి వస్తే ఏమవుతుంది, ఉన్న ఆస్తి అమ్ముకోవడం జరుగుతుంది. ఇంట్లో చదువుకునే పిల్లవాడు హాస్టల్లోకి వెళ్ళి చదువుకోవాలి. సొంత ఊర్లో వ్యాపారం చేసుకున్నవాడు ఆ వ్యాపారాన్ని వేరే వాళ్ళకి అమ్మేయడమో వదిలేసుకొని వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ జీవనోపాధి చేసుకోవాలి. సేమ్ అష్టమాధిపతిగా 4వ స్థానంలోకి వస్తే సేమ్ అదే ఫలితం వస్తుంది. అవమానకరంగా ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టడం, అలాగే ఉన్న ఆస్తి పోగొట్టుకోవడం, తల్లిగారితో విభేదాలు రావడం, కొన్ని సందర్భాల్లో తల్లిగారికి అనారోగ్య సమస్యలు, ఆవిడ సమస్యలు ఇవన్నీ జాతకుని ఇబ్బంది పెడతాయి. సో ఇది ఓకేగా ఇలా పక్కన పెడితే దీన్ని కొంతవరకు మీకు ఈ ఎక్కువ ఫలితం మీకు 19వ తారీఖు మే నెల వరకు ఉంటాయంటే ఈ అక్కడ రాహు 4లో ఉన్నాడు, శని 4లోకి వెళ్తున్నాడు. ఈ 2 గ్రహాలు కలిసి సుమారు 50 రోజులు చతుర్థ భావంలో ఉండడం జరుగుతుంది. ఈ 2 పాపగ్రహాలు చతుర్థ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి మనం ఇందాక చెప్పిన విధంగా చాలా వరకు స్ట్రగుల్ పడే అవకాశం ఉంది. అంటే 2 గ్రహాలు కలిసినప్పుడు ఆ 2 గ్రహాల ఫలితాలు చాలా విపరీతంగా పెరిగిపోతాయి అన్నమాట. సుమారుగా మనకి ప్రతి గ్రహానికి ఒక 10 పాయింట్లు వేసుకుంటే శని ఒక 9 పాయింట్లు కష్టాన్ని ఇస్తాడు అనుకుందాం, రాహు ఒక 8 పాయింట్లు కష్టాన్ని ఇద్దాడు అనుకుంటాం. మనం సాధారణంగా అనుకుంటారు 8, 9, 17 కదా అనుకుంటాం, కానీ 8, 9, 72 అంత ఫలితాన్ని ఇస్తాయన్నమాట. సో అందువల్ల ఏంటంటే ఈ 2 పాపగ్రహాలు చతుర్థ భావ ఫలితాన్ని మనకి ఏప్రిల్ 1 నుంచి సుమారు 50 రోజులు పాడు చేయడం జరుగుతుంది. అందువల్ల సాధారణంగా జాతకుడు ఈ విషయంలో స్థిరాస్తి విషయాలు, ఆస్తి తగాదా విషయాలు,
పోలీస్ వ్యవహారాలు, అన్నదమ్ముల విషయాలు, తల్లిగారి సౌకర్యం. అంటే తల్లి అన్నప్పుడు తండ్రి కూడా కామన్గా వస్తాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా చతుర్థ భావం మీదే ఉండడం జరుగుతూ ఉంటుంది. కేవలం తల్లే కాదు, చాలా సందర్భాల్లో మరి తల్లిగారు కుటుంబ పాలన, కుటుంబ బాధ్యత వహించినప్పుడు ఆమె 9వ భావం 10వ భావం కూడా కారకత్వం వహిస్తూ ఉంటుంది. అదే తండ్రి గారు అసమర్థుడై ఇంటి వరకే పరిమితమై ఉన్నప్పుడు తండ్రి గారు చతుర్థ భావాన్ని చూడవలసి ఉంటుంది. ఇవన్నీ కూడా వారు చేస్తున్నటువంటి తీసుకున్నటువంటి బాధ్యతలను బట్టి కూడా రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువలన ఏంటంటే చాలా వరకు సుఖ సంతోషాలకి కొంత ఇబ్బంది కలుగుద్ది. అయితే దీన్ని తట్టుకునే విధంగా మీకు మే నెల 15వ తారీఖు నుంచి గురుగ్రహం సప్తమ స్థానంలోకి రావడం జరుగుతుంది. అంటే సప్తమంలోకి వచ్చినటువంటి గ్రహం డైరెక్ట్గా రాశిని మనకి ధనుస్సు రాశిని వీక్షిస్తూ ఉంటుంది, స్వక్షేత్రాన్ని. అది గ్రహ దృష్టిలో చూస్తూ ఉంటుంది, అటు రాశి దృష్టిలో కూడా చూస్తూ ఉంటుంది. అంటే ఒక గ్రహం రాశి దృష్టితో సొంత భావాన్ని, సొంత స్థానాన్ని చూసినప్పుడు ఆ భావ ఫలితాలు ఆ గ్రహం రక్షించుకుంటూ ఉంటుంది. సో ఆ కారణం వల్ల మీకు చాలా వరకు ధనుసు రాశి వారికి అన్ని రకాల సమస్యల నుంచి భగవంతుని యొక్క అనుగ్రహంతో మీరు ఈ సమయంలో భగవంతుని పూజించుకోవడం వల్ల మరి ఆ దక్షిణామూర్తి అనుగ్రహంతో మీరు చతుర్థ భావ సమస్యలట్టు ఎందు నుంచన్నా బయటపడవచ్చు. అయితే మీకు మళ్ళా రాహువు ఈ 19వ తారీఖు మే నెల నుంచి 2020 సంవత్సరంలో 3వ స్థానంలోకి వస్తాడు. మామూలుగా ఆ 4వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వచ్చి శనితో కలిసి ఉన్నటువంటి బంధం విడిపోయి స్వతంత్రంగా 3వ స్థానం అయినటువంటి కుంభరాశిలోకి స్వక్షేత్రంలోకి రాహు రావడం వల్ల శని గతంలో మీకు 3వ స్థానంలో ఉండగా ఎటువంటి శుభ ఫలితాలు ఇచ్చాడో అదే శుభ ఫలితాలు రాహు కూడా ఇవ్వడం జరుగుతుంది. అయితే రాహు ఎస్పెషల్లీ 3వ స్థానం అనేది అభివృద్ధి స్థానం కాబట్టి రాహు కారకత్వాలైనటువంటి సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళకి, వైద్య వృత్తిలో ఉన్న వాళ్ళకి, సాంప్రదాయం కాని వృత్తుల్లో కొంతమంది ఉంటుంటారు. వాళ్ళ కుటుంబ వృత్తి కాకుండా వేరే వృత్తిలో కొంతమంది ఉంటుంటారు. అటువంటి వారికి రాహు ఖచ్చితంగా అభివృద్ధి వైపు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఫర్ ది సేమ్ టైం దశమంలో ఉన్నటువంటి కేతు చాలా వరకు వృత్తిలో కన్ఫ్యూజ్ చేసింది. అది ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి మంచిదే, కానీ మరి ఇప్పుడు 9వ స్థానంలోకి మారుతాడు మే 19 నుంచి. మరి మీకు ఆటోమేటిక్గా దైవభక్తి పెరుగుతుంది, పుణ్య కార్యక్రమాలందు ఆసక్తి కలుగుతుంది, అన్ని రకాల దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సో ఏదైనా కొన్ని కర్మలు చేయవలసి ఉంటుంది. బట్ ఏదైనప్పుడు కూడా ధనుస్సు రాశి వారికి ఈ మార్చి 29 తర్వాత ఒక 50 రోజుల పాటు ఏర్పడుతున్నటువంటి ఈ రాహు శని గ్రహాల ప్రభావం చాలా వరకు ఇబ్బంది పెట్టే సూచనలు ఉన్నాయి. కాబట్టి వాటిని రక్షించుకునే విధంగా చాలా వరకు దైవాన్ని గట్టిగా పట్టుకొని స్థిరాస్తి సంబంధించిన విషయాలకి దూరంగా ఉంటే అంతా శుభం కలిగే అవకాశం ఉంది. మరి 2025వ సంవత్సరంలో సొంత గృహం యోగం చాలామంది రాశుల వారికి ఏర్పడడం జరిగింది. ముఖ్యంగా గురువు యొక్క స్థితి అయితేనే, శని భగవాన్ స్థితి అయితేనే, అలాగే మెయిన్ కుజుని యొక్క అనుగ్రహం చాలా వరకు ఈ రాశుల మీద పడడం వల్ల ఈ రాశుల్లో జన్మించిన వారు ఏ రాశి వారైనా వారికి సరైనటువంటి ఆదాయం ఉండి అర్హత ఉంటే ఏ కొద్దిపాటి ప్రయత్నం చేసినా మీకు సొంత గృహం ఏర్పడుతుంది. మరి ఆ సొంత గృహం ఏర్పడాలంటే మీరు చేయవలసినటువంటి రెమెడీస్ ఏం లేదు. జ్యోతిష శాస్త్రరీత్యా కుజుని యొక్క బలం ఉంటేనే జాతకంలో వాడు భూమి కానీ గృహం కానీ ఏర్పాటు చేసుకోగలడం. అంటే ఒక విధంగా కుజుడు ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు. ఒకడు నెలకి 2 లక్షలు సంపాదించిన ఇల్లు కొనుక్కోవడానికి అసలు ధైర్యం చేయలేకపోతుంటాడు. మనం ఇన్స్టాల్మెంట్ కట్టగలమా, ఒకవేళ ఉద్యోగం పోతే ఏమొద్దని ఇబ్బంది పడుతుంటాడు. వాడు ఎప్పుడు కొనలేకపోతుంటాడు. అలాగే నెలకు 30,000 జీతం తెచ్చేవాడు కూడా వాటి తాహా తగ్గట్టుగా ఏదో గృహం ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం జరుగుతుంటుంది. ఏదన్నా కుజ బలం ఇంపార్టెంటు. దాని తర్వాత ఏంటంటే కుజుడి యొక్క అనుగ్రహం పొందాలంటే మీరు అటు
సుబ్రహ్మణ్య స్వామి. వేగంగా మనం గృహ నిర్మాణం కావాలంటే ఆంజనేయ స్వామిని మించింది లేదు. మీరు ఒక గట్టి సంకల్పం పెట్టుకొని ఒక 8 మంగళవారాలు ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించుకోవాలి. ప్రతి వారం కూడా తమలపాకులతో పూజించి మరి ఒక అరటిపళ్ళు కానీ కొబ్బరికాయ కానీ నైవేద్యంగా పెట్టాలి. సంకల్పం వారం వారంకి పెరుగుతూ ఉండాలి. దానికి తగ్గట్టుగా మీరు ఏదో ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉండాలి. అలాగే వీలుంటే కోతులకి, అంటే మనకి కొద్దిగా నగరం అవుట్లెట్స్ గట్టా ఉన్నప్పుడు మరి మెయిన్ రోడ్డు మీద కాకుండా కొద్ది పక్కన తోటలాగా ఉంటే మీరు ఎంత కొనగలిగితే అంత కొంతవరకు అవి మీరు ఎంత బరువు ఉంటారో దానికి తగ్గట్టుగా అరటిపళ్ళు కానీ ఏవైనా ఫ్రూట్స్ కానీ కోతులకి ఆహారంగా పెట్టడం వల్ల మీకు తొందరగా మరి సొంత గృహం ఏర్పడుతుంది. మరి స్త్రీలు ముఖ్యంగా వారి యొక్క కోరిక తీరాలంటే మణిదీప వర్ణన అని ఉంటుంది. దాన్ని సంధ్యా సమయంలో గృహం శుభ్రపరిచిన తర్వాత సాయంకాలం దీపం పెట్టిన తర్వాత మరి చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఎటువంటి ఆలోచన లేకుండా ఈ మణిదీప వర్ణన చదవడం వల్ల ఖచ్చితంగా మీకు సొంత గృహయోగం ఏర్పడుతుంది. అలాగే ఈ గృహం కావాలనుకున్న వాళ్ళు మీరు దేనికి వెళ్ళినా వెళ్ళకపోయినా గృహప్రవేశాలకు వెళ్తుండండి. ఎక్కడన్నా ఇల్లు కన్స్ట్రక్షన్ జరుగుతుంటే పరిశీలన బోర్డు పెట్టిన అపార్ట్మెంట్ ఉన్నా మీ దగ్గర డబ్బులున్నా లేకపోయినా ఒకసారి వెళ్ళండి. వాళ్ళని కనుక్కోండి, ఎంత అవుతుందన్నో తెలుసుకోండి, దాని బ్రోచర్లు తెచ్చుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. అలాగే మీరు ఒక బిల్డర్తో కానీ ఒక తాపీ మేస్త్రితో కానీ స్నేహం చేసుకొని ఉన్నా లేకపోయినా ప్రతి విషయం కనుక్కోండి. సిమెంట్ రేట్ తెలుసుకుంటూ ఉండండి, ఐరన్ రేట్ తెలుసుకుంటూ ఉండండి, భూమి విలువ ఊరికనే తెలుసుకొని ఫ్రెండ్స్కి చెప్తూ ఉండండి. కంపల్సరీగా అదంతా యాక్టివేట్ అయ్యి ఖచ్చితంగా మీకు ఒక గృహం అన్నది ఏర్పడుతుంది. ఏదన్నా మనం ఏ లైన్లో ఉంటే ఏ ప్రయత్నంలో ఉంటే ఖచ్చితంగా అందులో మనకి రాణింపు రావడం జరుగుతుంటుంది. అందుకని మీరు ఈ గృహం కట్టే వాళ్ళతోనూ గృహం చుట్టుపక్కల తిరుగుతూ కనుక్కుంటా ఏదో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకపోయినా అమ్మికొన్నట్టు అందులో రోజుకు 1 గంట చేస్తే ఖచ్చితంగా మీకు ఆ ఇంటికి తగ్గ డబ్బు అదే వస్తుంది, అదే గృహం ఏర్పడుతుంది. కావాలంటే ప్రయత్నం చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మరి 2025లో మీరు ప్రయత్నం బట్టి ఒక 90 రోజుల్లో సొంత గృహం ఏర్పడుతుంది.